నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించి అందరి మన్ననలను పొందాలని మాజీ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం కాకినాడ శ్రీనగర్లో మధుస్ వెజిటేరియన్ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ ఆహార సంబంధిత వ్యాపార రంగంలో చాలా పోటీ ఉందని, ఈ పోటీలో నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించే వారే నిలుస్తారని చెప్పారు. మధు రెస్టారెంట్ అటువంటి ప్రమాణాలు పాటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గంగరాజుకు మధుస్ అధినేత దేవు మధు వీరేష్ పుష్పగుచ్చం ఇచ్చి సాల్వా కప్పి సన్మానించారు. మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో నేను 98 నుంచి ఉన్నాను. ఇది నేను పెట్టిన 8వ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ బ్రాండ్ నా మధుస్ అని నా పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారకులు మా గురువుగారు గోకరాజు గంగరాజు గారు. నేను ఒక టైంలో పొలిటికల్గా బ్రేక్ చేసి రెస్టారెంట్స్ బ్రేక్ చేయడం జరిగింది. ఆ టైంలో సార్ ఇంటికి పిలిచి నీకున్న స్ట్రెంత్ ఏంటి, నువ్వు ఎక్కడ స్ట్రెంత్గా ఉన్నావు అని ఒక క్రికెట్ ప్లేయర్కి చెప్పినట్టుగా ఆయన చెప్పి ఆ రోజు నన్ను మోటివేట్ చేసి నేను ఇదే ఫీల్డ్లో కొనసాగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి టోటల్గా టూర్ అంతా ఫుడ్ ఆర్గనైజ్ చేసినా, సమర్థవంతంగా చేసినా, లేదంటే ఈ ఫుడ్ ఫీల్డ్లో చాలా ఇష్టంగా పనిచేయటం మాకు చాలా ఇష్టం. కస్టమర్ని మోసం చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి పూర్తి న్యాయం చేయటమే మధుస్ కెఫే యొక్క లక్షణం. మేము పెట్టుకున్న ఫస్ట్ నియమం వాళ్ళు ఇచ్చిన మనీని పూర్తిగా వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఇవ్వాలన్నది ఒకటి. అలాగే ఇండియా స్టాండర్డ్లో ఉన్న ఫుడ్ని మన కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రజెంట్ చేయాలని కోరిక. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నట్టే పొద్దున్నే లేచి సార్ ఇక్కడికి వచ్చి మాకు సరైన టైంకి వచ్చి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసినందుకు సార్ కోరుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ చెప్తూ సెలవు తీసుకుంటాను. మధు గారు పిలిచినప్పుడు విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. మధు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్యాయత. అలాగే నేనన్నా కూడా వారికి చాలా ఆప్యాయత. వారి నన్ను పిలిచినప్పుడు నేను ఆల్ ది వే విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనే ఉద్దేశంతో రావటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మధు గారికి ఈ చాలా ఇంట్రెస్ట్, ఈ క్యాటరింగ్ అన్నా, ఈ రెస్టారెంట్స్ నడపాలన్నా. ఆయన ఎక్కువగా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే నేను అన్నాను, అది పార్ట్ టైం పెట్టుకోండి, వ్యాపారం ముందు చేయమని కూడా సలహా ఇచ్చాను. అది ఆచరించి మంచి రెస్టారెంట్ కాకినాడలో పెట్టారు, మధు కేఫ్ అని. దాన్ని చాలా తక్కువ టైంలోనే ఎక్స్పాండ్ చేసి మళ్ళీ వెజిటేరియనే అందరికీ, నార్త్ ఇండియన్ కూడా వాళ్ళు కూడా వాడుకునే విధంగా ఒక బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే వారు ఏం చేసినా లాభం తర్వాత ముందు క్వాలిటీ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకు నడుస్తారు. అంటే తప్పకుండా అతి తక్కువ కాలంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విశాఖపట్నం, విజయవాడ అలా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మధు కేఫ్ అనేది ఒక బ్రాండ్గా అది రావాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. దానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక మంచి మధు కేఫ్ స్టార్ట్ చేసి అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో అది ఒక చాలా పాపులర్ రెస్టారెంట్స్ కింద అవ్వాలని కోరుకుంటున్నాను. భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.